నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, టీబీ ఒకప్పుడు టీబీ అంటే చాలా రేర్ కేసెస్ లో చూసేవాళ్ళం కదా. కాకపోతే ఈ మధ్య కాలంలో వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ లింఫోనోడ్ వచ్చినా కూడా, లేకపోతే ఇమ్యూన్ పవర్ తక్కువ ఉన్నా కూడా ఇలా టీబీస్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా వస్తున్నట్టు చూస్తున్నాం. సో ఎందుకు కాజ్ అవుతుంది టీబీ, దేని వల్ల వస్తుంది అసలు? టీబీ అనేది ఒక డిసీజ్ అండి. అదొక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బట్ ఏంటంటే మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనకు పాతకాలంలో టీబీ ఎక్కువ ఉండేది. ఇంకా పాతకాలంలో ఎలా ఉండేదంటే మనకు అంత యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ కానీ, ఇండియా ఇస్ పూర్ కంట్రీ, రైట్? సో మనకు అంతగా మంచి మెడిసిన్స్ ఉండేవి కాదు పాతకాలంలో. సో మన తాతలు ముత్తాతలు వాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే టీబీ అనేది కామన్ అనమాట. ప్రతి ఇంట్లో ఒక టీబీ మనిషి ఉండేవాడు. సో ఇప్పుడు లేరు మనకు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ మంచి హైజీన్ పాటించిన తర్వాత, మనకు మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు టీబీ అనేది బాగా తగ్గిపోయింది. మీరు చెప్పినట్టు ఈ కాలంలో టీబీ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఆల్మోస్ట్ టీబీ ఉన్న కేసెస్కి మనం ఏం చేస్తామంటే హెచ్ఐవి టెస్ట్ చేయిస్తాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యి, ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు టీబీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎక్కువగా. సో హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి చేసే పనే మీ ఇమ్యూనిటీని తగ్గించడం. ఎప్పుడైతే హెచ్ఐవి వల్ల మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో టీబీ అనేది వస్తుంది అనమాట. ఓకే, అసలు ఈ హెచ్ఐవి అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది? రైట్. హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటామండి. హెచ్ఐవి చాలా మందికి డౌట్స్ అనమాట. హెచ్ఐవి ఎలా వస్తుంది? కొంతమంది ఏమంటారంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్స్ చేస్తే వస్తుందా, లేకపోతే నీడిల్స్తో వస్తుందా? ఇవన్నీ కాకుండా మనం సింపుల్గా హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ అనేది గాలిలో కానీ ఎక్కడి నుంచి పుట్టదు, ఆల్రెడీ ఒక మనిషిలో ఉంటుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు హెచ్ఐవి వస్తుంది. ఒక మనిషి ఉన్నాడు, వాడి నుంచి వేరే వాడికి హెచ్ఐవి వచ్చింది. ఏదో ఒకటి వాడి బాడీలోంచి వీడి బాడీలోకి ఎంటర్ కావాలి. దాంట్లో ఏదైతే హెచ్ఐవి వైరస్ వాడి బాడీ పార్ట్స్లో ఎక్కడ ఉంటుందో అది కన్నా వీడి బాడీలోకి ఎంటర్ అవుతే హెచ్ఐవి వస్తుంది. కామన్గా ఎక్కడ ఉంటాయి హెచ్ఐవి వైరస్ అంటే ఫస్ట్ బ్లడ్లో. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిందంటే వాడి బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. వాడి బ్లడ్ని కానీ ఇంకోటి తీసుకుంటే, మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ, నీడిల్స్ ద్వారా కానీ, ఎస్పెషల్లీ మనము స్కూల్ చిల్డ్రన్లో చూస్తుంటాం అనమాట. డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒకటే నీడిల్ మల్టిపుల్ పీపుల్ వాడుతుంటారు. హెచ్ఐవి ఉన్న వాడికి నీడిల్ కనుక గుచ్చి వీళ్ళు కనుక తీసుకుంటే హెచ్ఐవి వైరస్ అనేది వీళ్ళలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్. మదర్కి కనుక హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా హెచ్ఐవి ఎంటర్ అవుతుంది అన్నమాట, వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే విమెన్లో వజైనల్ ఫ్లూయిడ్స్. విమెన్ వజైనా అనేది డ్రైగా ఉండాలి, అక్కడ ఫ్లూయిడ్స్ వస్తుంటాయి. ఈ ఉమెన్కి గన హెచ్ఐవి ఉంటే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్లో కూడా ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుందన్నమాట. హెచ్ఐవి ఉన్న విమెన్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఏదైతే ఆ వజైనల్ ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది పెన్నిస్ ద్వారా ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మెన్లో ఎక్కడ ఉంటుందంటే సెమెన్లో ఉంటుంది. ఎప్పుడైతే అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ మెన్ ఎజాకులేట్ చేస్తారు కదా, లిక్విడ్ వస్తుంది, దాన్ని సెమెన్ అంటారు. ఆ సెమెన్లో కూడా హెచ్ఐవి ఉంటుంది. సో ఒక హెచ్ఐవి ఉన్న మెన్ హెచ్ఐవి లేని ఒక విమెన్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఇది కన్నా ఎంటర్ అవుతే, సెమెన్ కన్నా ఎంటర్ అవుతే దాంట్లోంచి వైరస్ ఎంటర్ అయ్యి విమెన్ కూడా వస్తుంది అనమాట. సో ఈ 4 కన్నా గుర్తుపెట్టుకుంటే మీరు, బ్లడ్ ఒకటి, బ్రెస్ట్ మిల్క్ ఒకటి, విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్ ఒకటి, సెమెన్ ఒకటి, ఈ 4 ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్పితే ఇంకా వేరే ద్వారా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ఓకే, సో వన్స్ టీబీ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? అంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? టీబీ వచ్చింది అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే టీబీ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. ట్రీట్మెంట్ అనేది సెకండరీ. అసలు ఎందుకు వచ్చింది టీబీ? ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. టీబీ బ్యాక్టీరియా అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, రైట్? మీరు ఎక్కడ చూసినా టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు దాన్ని పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు, కానీ చాలామందికి రాదనమాట. కొంతమందికే వస్తుంది. ఎటువంటి వాళ్ళకి వస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఫస్ట్ ఎవరన్నా టీబీ పేషెంట్ కన్నా డైరెక్ట్ వస్తే, టీబీ సస్పెక్షన్ ఉంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. హెచ్ఐవిలో టీబీ కామన్గా వస్తుంది. హెచ్ఐవి టెస్ట్ చేయాలి, లేకపోతే న్యూట్రిషనల్ అసే,
వీడు కరెక్ట్గా న్యూట్రిషన్ ఉందా లేదా, అంటే కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఇంకా వేరేవి ఏవైతే కావాలో మినరల్స్, విటమిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, న్యూట్రిషనల్ స్టాటస్ అసెస్ చేసుకుంటాం అనమాట. ఈ రెండు మెయిన్. ఈ రెండు కరెక్ట్గా లేకపోతేనే మనకు టీబీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు టీబీ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? టీబీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించేది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 2 to 3 months మేబీ 10 kgs తగ్గిపోవడం, ఆకలి లేకుండా పోవడం, బాగా వీక్నెస్ ఉండడం, బాగా చెమటలు పట్టడం, సో బాగా కోల్డ్ రావడం, కాఫ్ రావడం, బాగా దగ్గడం అనమాట. ఇంకోటి ఏంటంటే బాగా వీక్నెస్ ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్. దీంతో పాటు ఏంటంటే లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి వీళ్ళకి. మనకు లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి, అంటే నెక్ దగ్గర ఉంటాయి, యాక్సిల్లాలో ఉంటాయి. సో అదే గ్రాయిన్ అంటాం అనమాట, గ్రాయిన్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కామన్ ప్లేసెస్ అనమాట. ఈ కామన్ ప్లేసెస్లో వీళ్ళకి ఏమవుతుందంటే గ్లాండ్స్ లాగా తెలుస్తుంది ఇట్లా పట్టుకుంటే, అంటే ఎన్లార్జ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ కామన్ సిమ్టమ్స్. ఇంకోటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, రెగ్యులర్గా ఫీవర్ రావడము, బాగా చెమటలు పట్టడము, ఇవి కూడా మనం కామన్గా చూస్తుంటాం టీబీలో. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూస్తూనే ఉండండి వైజ్ మంకీస్ మీడియా. థ్యాంక్ యూ.